ఫ్రెండ్స్ మేము తెనాలి నుంచి నిజాంపట్నం అయితే వెళ్తున్నాము. అక్కడ ఫిష్ అండ్ ఫ్రాన్స్ పర్చేస్ చేయడానికి. చూడాలి, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉండిద్దో ఏంటో నాకైతే ఏమీ ఐడియా లేదు. ఫ్రాన్స్ సేల్ చేస్తారా లేదో కూడా తెలియదు అనమాట. అది ఫిషింగ్ హార్బర్ అని చెప్పేసి విన్నాను. ఈ వ్లాగ్లో మీకు క్లియర్గా చూపిస్తాను. మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు గూగుల్ మ్యాప్స్లో దగ్గరగా 2.5 hours అయితే చూపించింది అనమాట. ఎందుకంటే బ్యాడ్ రోడ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ దాటుకుంటూ అయితే వెళ్ళాము. ఈ వ్లాగ్లో అవన్నీ మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 4-5 years పైనే అవుతుంది ఎర్లీ మార్నింగ్ లేచి. చాలా సంవత్సరాల తర్వాత మార్నింగ్ లేచాను కదా, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి పొల్యూషన్ కూడా లేదు. రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అనిపించింది నాకైతే. తెనాలి నుంచి వైకుంఠపురం దాటిన తర్వాత పెదరా ఊరు అయితే వస్తుంది. అక్కడ దాకా రోడ్స్ అయితే బాగానే ఉంటాయి అనమాట. అక్కడ నుంచి మొత్తం బ్యాడ్ రోడ్స్ అయితే ఉంటాయి. దాదాపుగా ఒక 4-5 kilometers పైనే మనకి బ్యాడ్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవరైనా ఈ రూట్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో డైలీ కింద కామెంట్స్ అయితే చేయండి. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. రాత్రిపూట అయితే మాత్రం మీకు అసలు రోడ్ అయితే ఏమీ లేదు కాబట్టి పెద్ద పెద్ద గుంతలు అయితే ఉంటాయి అనమాట. మీరు చూసుకొని అయితే వెళ్ళాలి. అవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే వచ్చిందనమాట. రోడ్ అయితే చాలా నీట్గా ఉంది. అలాగే రెండు వైపులా కూడా చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తానికి మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంది. 6:30 నుంచి 7 మధ్యలో అనమాట ఈ వ్యూ అయితే. నాకైతే మాత్రం పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మేము ఉండే లొకేషన్ దగ్గర నుంచి నిజాంపట్నం అయితే ఆల్మోస్ట్ 50 నుంచి 60 kilometers మధ్యలోనే ఉండిద్ది అనమాట. కానీ 2.5 hours ఎందుకు పట్టింది అంటే ఈ బ్యాడ్ రోడ్స్ వల్లే అనమాట. మనకి రోడ్లు అయితే ఏమీ బాగోవు. సో గవర్నమెంట్ అయినా సరే అతి త్వరలో ఈ రోడ్స్ అన్ని వేసి అందరూ కూడా హ్యాపీగా ట్రావెల్ చేసేలాగా ఉండాలని కోరుకుందాము. మేమైతే కార్ వేసుకుని వెళ్ళాం అనమాట. అసలు కార్ అయితే ఈ రోడ్లో అసలు సెట్ అవ్వదు. అడ్వెంచర్ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది అనిపించింది నాకైతే. చాలా కష్టపడి హార్బర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మార్నింగ్ ఇంటి దగ్గర బ్రష్ మాత్రమే చేశాను. బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు. వెళ్ళే దారిలో తిందాం అనుకున్నాను, కానీ మేము వెళ్ళే రూట్లో ఎక్కడా కూడా మాకైతే టిఫిన్ కనిపించలేదన్నమాట చేద్దామంటే. సో డైరెక్ట్గా మేము హార్బర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చాలా బోట్స్ అయితే చూడొచ్చు. ఫిషెస్, ఫ్రాన్స్ అవన్నీ బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఎవరైనా బల్క్గా పర్చేస్ చేస్తే వాటిని సేల్ చేస్తారంట, కానీ 1-2 kgs అయితే ఇవ్వమని చెప్పారు. కానీ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు 2-3 kgs అయితే పర్చేస్ చేయొచ్చు విడిగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి ఆక్టోపస్ అనమాట. చనిపోయినాయి. ఇవి బతుకుంటే మాత్రం అస్సలు పట్టుకోలేము. అలాగే ఎండు చేపలాగా అయితే ఉన్నాయి అనమాట. అంటే బతుకున్నవి. వీటిని ఎండబెడితే మాత్రం ఎండు చేపలు అయితే అవుతాయి. చాలా మంది ఇష్టంగా తింటారు కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఉన్న ఒక పర్సన్ అయితే ఆక్టోపస్ని పట్టుకొని చూపిస్తున్నాడు కదా. సో ఇది చనిపోయింది కాబట్టి ఇట్లా పట్టుకోగలము. అదే బతుకుంటే మాత్రం మనకి అతుక్కుపోయిద్ది అనమాట. బోట్లో ఫ్రెష్గా తీసుకొచ్చిన ఫ్రాన్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా బాక్సులు అయితే ఉన్నాయి కదా. ఒక్కొక్కటి 50-60 kgs అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడ ఇంకొకసారి వ్యూ అయితే మీరు చూడొచ్చు. మనకి నిజాంపట్నం హార్బర్ అయితే ఇలా ఉండిద్ది. ఇది హార్బర్ అంటారా లేకపోతే ఫిష్ మార్కెట్ అంటారు, మీ ఇష్టం, మీరు ఏదైనా పిలుచుకోండి. చాలా బారుగా గోడౌన్ అయితే ఉంది. రైట్ సైడ్ మనకి బోట్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి క్రాబ్స్ అనమాట. సో చాలా మంది ఇష్టంగా అయితే తింటూ ఉంటారు క్రాబ్స్ అయితే. ఇక్కడ చాలా క్రాబ్స్ అయితే ఉన్నాయి. కేజీ 200 అని చెప్పారు మాకు. ఇంకా తక్కువకే ఇస్తారనమాట బల్క్గా పర్చేస్ చేస్తే. అలాగే ఇక్కడ మీరు బ్లాక్ కలర్లో చూస్తున్నారు కదా ఫిష్ అయితే. ఈ ఫిష్ అయితే ఏంటో నాకైతే ఐడియా లేదనమాట. సో మీకోసం అయితే ఇక్కడ ఒక క్రాబ్ అయితే బయట పెట్టాను. పెద్దగా అయితే ఉంది. మీరు అక్కడ ఫిష్ అండ్ ఫ్రాన్స్ ఏది పర్చేస్ చేసినా సరే అది పాడైపోకుండా ఇంటికి తీసుకెళ్లేదాకా బాగుండాలంటే ఐస్ అయితే ఖచ్చితంగా వేయాలంట. సో ఇక్కడ ఐస్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. మీకు ఎంత కావాలంటే అంత ఐస్ అయితే ఇస్తారు. అలాగే ఇక్కడ ఒక వాచ్ టవర్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేశాను. మేమైతే ఒక 6 kgs ప్రాన్స్ అయితే పర్చేస్ చేసాము. ముగ్గురం అయితే వెళ్ళాం కాబట్టి తలా 2 తీసుకుందాం అని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఇంకొక 2 kgs అయితే కావాలని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ అయితే వచ్చిందనమాట. టోటల్గా 8 kgs ప్రాన్స్ అయితే చిన్నవి పర్చేస్ చేసాము. అవి వాళ్ళే ఒలిచి ఇస్తా అన్నారనమాట. ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది టైం అయితే అవన్నీ వలవడానికి. ఎందుకంటే చిన్న ప్రాన్స్ కాబట్టి చాలా ఎక్కువ అయితే వచ్చినాయి. టోటల్గా 8 kgs వలవాలంటే ఒకళ్ళే చాలాసేపు పట్టింది కదా. సో మాకైతే ఆమె చాలా ఓర్పుగా అయితే నీట్గా ఒలిచి ఇచ్చింది. ఈ లోపల మేము ఫిష్ అయితే పర్చేస్ చేసాం అనమాట. వంజరం అంటారంట దీన్ని. చూస్తానికి చాలా బారుగా పెద్దగా అయితే ఉంది కదా. సో వీటిని కూడా మేము పర్చేస్ చేసేసుకున్నాము. మా ఫ్రెండ్స్ అయితే ఎండు చేపలు అవి కూడా పర్చేస్ చేశారు వాళ్ళైతే. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. సో ఇట్లా అయితే గడిచిపోయింది సండే అయితే. ఇట్లాంటి వ్లాగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.